ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నమెంట్లో ఆడుతున్న ఇషాన్ కిషన్ టీమిండియాలో రీ-ఎంట్రీయే లక్ష్యంగా అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో దుమ్ములేపిన ఇషాన్ కిషన్ ఆ మ్యాచ్లో 114 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక అదే మ్యాచ్లో కీపర్గా కూడా సత్తా చాటి 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఇదే టోర్నమెంట్లో తాజాగా ఇషాన్ కిషన్ మరొక అద్భుతం కూడా ఆవిష్కరించాడు. జార్ఖండ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ ఈ టోర్నమెంట్ ద్వారా తనలో దాగిన సరికొత్త టాలెంట్ని బయటపెట్టాడు. బుచ్చిబాబు టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్ స్పిన్ బౌలింగ్ చేసి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటర్గా ఆకట్టుకోలేకపోయిన ఇషాన్ కిషన్ బంతితో మాత్రం మెప్పించాడు. 2 ఓవర్ల పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేసిన కిషన్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే తాజాగా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో స్పిన్ బౌలింగ్ చేసి అందరికీ షాక్ ఇవ్వగా, ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా తన బౌలింగ్ స్కిల్స్ను చూపిస్తూ తనలో కూడా బౌలింగ్ టాలెంట్ ఉందని నిరూపించాడు. మొత్తంగా ఇషాన్ కిషన్ తనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని డిసైడ్ అయినట్టున్నాడు. త్వరలో జరగబోయే దులీప్ ట్రోఫీలో కూడా ఇదే తరహాలో అదరగొడితే అతడికి తప్పకుండా బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్లో స్థానం దొరుకుతుంది. మరి ఇంతటి పోటీలో పంత్, రాహుల్, ఇషాన్ కిషన్లలో ఏ ఇద్దరు టెస్ట్ జట్టుకు ఎంపికవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.